హలో అండి, వెల్కమ్ టు శ్రీ స్మార్ట్ ఈట్స్. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా మస్టర్డ్ సాస్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మస్టర్డ్ సాస్ అనేది శాండ్విచెస్లోకి, బర్గర్లోకి చాలా బాగుంటుంది. అలాగే చికెన్లోకి, వెజిటేబుల్స్లోకి డిప్గానే యూస్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. ముందుగా నేను అరకప్పు మస్టర్డ్ సీడ్స్ని అయితే తీసేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. బాగా ఫైన్ పౌడర్ చేసుకున్నాక నేను ఇందులోనే ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోనే మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను ఒక అర స్పూను పెప్పర్ పౌడర్ని, ఒక అర స్పూను ఆనియన్ పౌడర్ని, అలాగే ఒక అర స్పూను గార్లిక్ పౌడర్ని కూడా యూస్ చేస్తున్నాను. ఇలా యూస్ చేశాక సాల్ట్ని ఒక అర స్పూన్ అయితే వేసుకుంటాను అన్నమాట. అలాగే అర స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మస్టర్డ్ సాస్ మామూలుగా సలాడ్స్లోకి చాలా బాగుంటుంది. బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అయితే మనకి నచ్చిన ఫ్లేవర్స్తో అయితే యాడ్ చేసేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లంప్స్ లేకుండా బాగా అంతా ఒకసారి కలుపుకున్నాక నేను ఇందులో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 1/4 కప్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని మనము ఒక పెనం పైన ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. పెనం అయితే హీట్ అయిపోయింది. దీనిపైన మనము వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక అరకప్పు దాకా వెనిగర్ని అయితే యాడ్ చేస్తున్నాము. ఇందులోకి హనీ కూడా వేయచ్చు, కానీ నేను హనీ అయితే వేయట్లేదు. హనీ వేస్తే కూడా టేస్ట్ చాలానే బాగుంటుంది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు లంప్స్ ఇది లేకుండా ఒక 2 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు వెనిగర్ అయితే ఒక అరకప్పు దాకా వేసుకున్నాను అనమాట. అరకప్పు వేసాక నేను ఇందులో కొన్ని వాటర్ని అయితే వేసుకొని ఎక్కువ థిక్గా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆలివ్ ఆయిల్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి నేను ఒక అర స్పూను టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేశాక ఒకసారి కలుపుకొనేసి ఇందులో ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయ్యాక మస్టర్డ్ సాస్ అనేది కొంచెం థిక్గా అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనం ఒక 2 to 3 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా చెక్అవుట్ చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.